యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతాల ప్రజల మధ్య శాంతి మరియు సమాధానాన్ని కోరుకుంటున్నాము. మన దేశంలో మరియు ప్రపంచంలో ఉన్న వివిధ మత సమాజాలను మీరు కలిపి ప్రతి మనిషికి పరస్పర గౌరవం మరియు స్నేహం ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు తమ విశ్వాసాలను వ్యక్తపరచడానికి సమర్థత మరియు స్వేచ్ఛను ఇవ్వండి. వాటిని అంగీకరించి వారి మధ్య శాంతి కాపాడండి. ప్రభూ, మతాల మధ్య వివాదాలు, దూరాలు మరియు క్షోభలు మన సమాజాన్ని విభజించాయి. దయచేసి ఆ బంధాలను కట్ చేసి మతాంతర సమాధానాన్ని సృష్టించండి. ప్రతి మతవర్గం పరస్పరం గౌరవంగా ఉండి ప్రపంచంలో సమైక్యమైన, సమానమైన, శాంతియుత జీవన శైలిని కలిగి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రజలు ఒకరి ఆలోచనలను మరొకరి ఆలోచనలను అంగీకరించి ప్రేమతో జీవించడానికి పిలవబడాలని మేము ప్రార్థించుకుంటున్నాము. ప్రభూ, మీ దయ మరియు మార్గదర్శకత్వంతో మత ప్రస్తావనలో సమాధానం సృష్టించండి. మీరు ప్రేమ, స్నేహం మరియు చర్చ ద్వారా నడిపించడంలో మన సహాయంగా ఉండాలని కోరుకుంటున్నాము. వివిధ మత సంప్రదాయాలు పరస్పర గౌరవం మరియు సహనం ఉంచి శాంతి నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మీరు ప్రతి మతంలో మీ దయను చూపించి ప్రపంచాన్ని ఒక ప్రియమైన కుటుంబంగా మార్చండి. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.